హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మనము మునక్కాయ కోడిగుడ్డు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. మునక్కాయ కోడిగుడ్డు కర్రీకి కావాల్సిన పదార్థాలు కూడా ఒకసారి చూద్దామండి. ఇప్పుడైతే మనం తయారు చేసుకునే విధానం కూడా చూద్దామండి. మునక్కాయ కోడిగుడ్డు కర్రీ అండి. ఇప్పుడైతే కర్రీకి మనం మసాలా కూడా మిక్సీకి వేసుకుందామండి. జీడిపప్పులు అయితే ఒక 5 వేసుకుందామండి. తెల్ల నువ్వులు 1 స్పూన్ వేసుకుందామండి. గసాలండి ఇవి చిటికెడు వేసుకుందాము. తెల్లగడ్డ ఒకటి వేసుకుందాము. ఎర్రగడ్డ ఒకటి సన్నగా తరిగి వేసుకుందామండి. ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాము. ఒక టమోటా కూడా వేసుకుందామండి. ఇప్పుడైతే ఇవి మనము మిక్సీ పట్టేసుకుందాము. అల్లం పేస్ట్ అయితే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి. మళ్ళీ తెరమాతలైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది మనము మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడైతే స్టవ్ కూడా వెలిగించేసుకుందామండి. బాండిల్ పెట్టేసుకుందాము. ఈ కళాయి వేడయ్యాక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ వేడవనిద్దాం. ఇప్పుడైతే ఆయిల్ కాగిపోయిందండి. చిటికెడు ఆవాలు అయితే వేసేద్దామండి. ఇప్పుడైతే షాజీరా, పట్టా లవంగాలు, యాలకులు కూడా వేసుకున్నాం. ఇప్పుడు తరిగి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా వేసుకున్నామండి. 5 నిమిషాలు అయితే వేయించేసి ఇప్పుడైతే తగినంత ఉప్పు కూడా వేసుకున్నామండి. చిటికెడు పసుపు కూడా వేసుకున్నామండి. ఒక 2 నిమిషాలు వేగించుకున్నామండి. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా వేసుకున్నామండి. కరివేపాకు కూడా వేసుకున్నామండి. ఇప్పుడైతే ఎర్రగడ్డ వేగిపోయిందండి. మనం 1 స్పూను అల్లం పేస్ట్ కూడా వేసుకున్నామండి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ కూడా వేసుకున్నామండి. ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకున్నాం. ఇప్పుడైతే మసాలా బాగా వేగుతుందండి. ఒక 5 నిమిషాలు బాగా వేయించుకుందాము. గుడ్లు అయితే నేను ముందుగానే ఉడకబెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే 1 స్పూను కారం కూడా వేసుకున్నామండి. 1 స్పూను ధనియాల పౌడర్ కూడా వేసుకున్నామండి. ఇది ఒక 5 నిమిషాల పాటు పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకున్నామండి. ఇప్పుడైతే మసాలా కూడా వేగిపోయిందండి. మనం తరిగి పెట్టుకున్నాం కదా మునక్కాయలు కూడా పోసేసుకున్నాము. ఒక గ్లాసు వాటర్ కూడా దీనిలో పోసేసుకున్నామండి. ఇప్పుడైతే మనము ఉడికించేసుకుందామండి. మూత అయితే పెట్టుకున్నాము. 15 నిమిషాలు పడుతుందండి మునక్కాయ ఉడికే లోపల. ఇప్పుడైతే ఉడుకుతుందండి. ఇంకొక 10 నిమిషాలు ఉడకాలండి. ఇప్పుడైతే ఉడికిపోతుందండి. మనం ఉడకబెట్టుకున్నాం కదా గుడ్లు కూడా కొంచెం కట్ చేసుకొని వేసుకుందామండి. గుడ్లు అయితే వేసుకున్నాము. ఇంకొక 2 నిమిషాలు చూసుకొని స్టవ్ కట్టేసుకుందామండి. వేడి వేడి రసం కూడా కాగుతున్నాయండి. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. మనమైతే స్టవ్ కూడా కట్టేసుకుందామండి. వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడైతే మునక్కాయ కోడిగుడ్డు కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నం కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి రసం కూడా రెడీ అయిపోయాయండి. ఈరోజైతే నా వంట ఇంతేనండి. మునక్కాయ కోడిగుడ్డు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూశారు కదండి. మీరు కూడా ఒకసారి తయారు చేసే విధానం చూశారు కాబట్టి మీరు కూడా చేయండి. చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ పెట్టండి. ఒక లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈరోజైతే నా వంట వేడి వేడి అన్నము, కోడిగుడ్డు మునక్కాయ కర్రీ, వేడి వేడి రసం అండి. మా అబ్బాయికి అయితే క్యారేజ్ కూడా ఇంక రెడీ చేసేసుకుంటానండి. మరి ఉంటానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.